అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. Yes, sir, we can hear you. ఓకే గైస్, సో నిన్నటి సెషన్లో మనం ఎస్ఏపి గురించి మనం డిస్కస్ చేసాం, అవునా? సో ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, FICO అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఈరోజు సెషన్లో మనం ఎస్ఏపిలో బేసిక్స్ నేర్చుకుందాం. ఓకే, సో ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్స్ నేర్చుకుందాం, సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈరోజు సెషన్లో కంప్లీట్ బేసిక్స్ అనేది డిస్కస్ చేస్తాం. సో అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. ఓకే, అందరూ కూడా మ్యూట్లో పెట్టుకోవాలి. సో గెస్ట్ యూజర్స్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ పేరు మార్చుకోండి ఫస్ట్, ఎందుకంటే మళ్ళీ లింక్ దొరకదు మీకు. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ today's session we are going to discuss about the basics. సో SAP S/4HANAలో ఉన్న బేసిక్స్ ఏంటి అనేవి సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో రేపటి క్లాస్లో మళ్ళీ SAP HANA కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత క్లాసెస్లో ఏం చేయాలని నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాలి. నేను చార్ట్లో పెడతానండి సర్వర్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది. సో సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఓకే తీసుకోవాలి. ఒక్క నిమిషం అండి, సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ నేను చార్ట్లో పెడతాను. సో బాబు సర్వర్, సో ఈ బాబు సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ మనం చార్ట్లో పెడుతున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి అర్జెంటుగా ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాలి ఫస్ట్. సో ఎవ్రీ వన్ నీడ్ టు గెట్ సర్వర్ యాక్సెస్ ఆన్ అర్జెంట్ బేసిస్ బికాస్ ఎవ్రీథింగ్ will be discussed in SAP system only. So SAP S/4HANA 2022 వర్షన్ అడిగితే మీకు సర్వర్ పర్సన్ మీకు సర్వర్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి తొందరగా మీరు సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాలి. సో యూ నీడ్ టు గెట్ సర్వర్ యాక్సెస్ ఆన్ అర్జెంట్ బేసిస్. అందరూ కూడా సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోవాలి, ఓకేనా? సో ఈరోజు ఏంటంటే సెషన్లో కంప్లీట్గా సో మనం బేసిక్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాము. సో మీరు వన్స్ మీకు సర్వర్ పర్సన్ మీకు సర్వర్ అలొకేట్ చేసిన తర్వాత సో SAP S/4HANA సిస్టమ్ అందరికీ స్క్రీన్ కనబడుతుందా? సో ఎవ్రీ వన్ కెన్ సీ మై స్క్రీన్, రైట్? సో అందరికీ స్క్రీన్ అనేది కనబడుతుందా? Yes, sir. ఓకే, సో వన్స్ మీరు సర్వర్ యాక్సెస్ వచ్చిన తర్వాత సో మీరు చేయాల్సిన పని ఏంటంటే SAP S/4HANA మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు క్లయింట్ అలాగే యూజర్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ మీకు కనబడతాయి. ఓకే, సో యూజర్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ మీకు సర్వర్ పర్సన్ ఇస్తాడు. సో ఎవరైతే మీరు సర్వర్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ మీకు యూజర్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ అనేది మీకు ఇస్తాడనమాట. సో ఆ డీటెయిల్స్ మీరు ఇన్సర్ట్ చేయగానే మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో పాస్వర్డ్ కూడా ఇచ్చేస్తే మీకు సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయినప్పుడు మీరు ఈ గ్రీన్ బటన్ మీద బ్యాక్ మీద క్లిక్, సో ఇలా బ్యాక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది స్క్రీన్ అన్నమాట. ఓకే, సో ఈ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు ఇది. సో రానున్న రోజుల్లో మనం మొత్తం వర్క్ అంతా కూడా కొన్ని థియరిటికల్ సెషన్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ ఉంటుంది నెక్స్ట్ అంతా కూడా. సో ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మొత్తం అంతా కూడా. ఓకే, సో రానున్న రోజుల్లో మొత్తం సెషన్స్ అన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా సిస్టంలో చేస్తాం. కాబట్టి సో మీరు ఈ రోజు లోపలే సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకొని రెడీగా ఉండాలి, ఓకేనా? సో దానికి సంబంధించి చార్ట్లో నేను ఆల్రెడీ ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి అనేది సర్వర్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను చార్ట్లో ఇచ్చాను. సో కాబట్టి యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ దెమ్.
సో ఆ పర్సన్ బాబు సర్వర్ని కాంటాక్ట్ అయ్యి S4 HANA 2022 వర్షన్ మీరు తీసుకోండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ చేయాల్సిన పని. సో నెక్స్ట్ ఏంటంటే బేసిక్స్ క్లాస్ ఈరోజు కంప్లీట్గా. సో సర్వర్ ఎవరు తెచ్చుకోలేదు కాబట్టి సో ఓవరాల్గా మనం బేసిక్స్ క్లాస్ అనమాట ఈరోజు కంప్లీట్గా. సో ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి. సో ఇది ఎస్ఏపి సంబంధించిన సాఫ్ట్వేరా కాదా, ఎస్ఏపి S4 HANAకి సంబంధించిన వర్షనా కాదా, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. సో సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళాలన్నమాట. సిస్టంలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే సో ఇది ఎస్ఏపి S4 HANA సాఫ్ట్వేరా కాదా అని చెక్ చేసుకోవాలి. హనా డేటాబేస్ ఏం చూపిస్తుందండి? హనా డేటాబేస్. హోస్ట్ వచ్చేటప్పటికి S4 HANA 2022 వర్షన్. ఓకే, సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఏమేమి ప్రోడక్ట్స్ దీంతో ఇన్స్టాల్ చేశారనేది మీరు చూసుకున్నట్లయితే సో దీని మీద డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్డ్ ప్రోడక్ట్ వర్షన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడు యూజ్ చేస్తున్న వర్షన్ S4 HANA ఆన్ ప్రిమైస్ 2022 వర్షన్. ఓకే, సో రికార్డెడ్ వీడియో కూడా నేను చాట్లో పెడతాను క్లాస్ అయిన తర్వాత. దెర్ ఈస్ నో నీడ్ టు రికార్డ్ ఎనీథింగ్. సో మీరు రికార్డ్ ఎవరు కూడా చేయాల్సిన అవసరం లేదు. సో ఎవ్రీథింగ్ రికార్డ్ చేసిన తర్వాత మీకు చార్ట్లో నేనే ఇస్తాను కాబట్టి మీరు రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి సో ఈ S4 HANA ఏదైతే ఉందో మనకి సో ఈ కంప్లీట్గా ఫ్యూరీ యాప్స్ అని చెప్పారు కదా, యాప్స్ మీద మనం పనిచేస్తాం రానున్న రోజుల్లో అని చెప్పాను కదా. సో యాప్స్ కూడా దీంతో ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకే, సో మీరు చూసినట్లయితే ఇంకా మరి ఈ S4 HANAకి సంబంధించిన ఫ్యూరీ యాప్స్ ఎక్కడున్నాయి అనేది మీరు చూసుకుంటే ఇదిగో లాంచ్ ప్యాడ్ అని చూస్తుంది. ఇక్కడే లాంచ్ ప్యాడ్ అని చూడండి. సో యూఐ అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ. సో ఫ్యూరీ యాప్స్ అని చూడండి. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి సో యాప్స్లో మీరు రానున్న రోజుల్లో వర్క్ చేస్తారండి. సో ఈ రానున్న రోజుల్లో మీరు సో కంప్లీట్గా యాప్స్లో పనిచేస్తారు. సో యాప్స్ బేస్ మీద మీరు పనిచేస్తారు రానున్న రోజుల్లో. ఇది కొంచెం ఓపెన్ అవడానికి టైం టేకింగ్ ఉంటుంది, ఎందుకంటే ప్రజెంట్ సినారియోలో కొంచెం దీని మీద వర్క్ చేయాల్సి ఉంది సర్వర్ వాళ్ళు. సో కొన్ని యాప్స్ని డిలీట్ చేయమని చెప్పాను, అందుకే లోడింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. సో ప్రజెంట్ కొంచెం ఈ జస్ట్ లైక్ ఈ 2 or 3 డేస్లో ఇది మొత్తం రికవర్ అయిపోతుంది. అప్పుడు మీకు స్క్రీన్ అనేది తొందరగా ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే రానున్న రోజుల్లో మీరు కంప్లీట్గా సో యాప్స్ బేస్ మీద మీరు పని చేస్తారు. సో ఫ్యూరీ యాప్స్ మీద పని చేస్తారు. సో యూజర్ అనేవాడు ఫ్యూరీ యాప్స్ మీద పని చేస్తాడు అనమాట. సో అంటే రానున్న రోజుల్లో సో మీరు కంప్లీట్గా వర్క్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్లో చేస్తారండి. ఫ్యూరీ యాప్స్లో చేస్తారు. ఇది కొంచెం టైం టేకింగ్ పడుతుంది ఓపెన్ అవడానికి, బట్ ఈ లోపల మనం వేరే చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ఏపి మెను అని చెప్పి కనపడుతుంది కదా. సో దీంట్లో మీకు ఏంటంటే ఇక్కడ ఎస్ఏపి మెను అని కనపడుతుంది, అలాగే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అని కనపడుతుంది. సో ఎవ్రీవన్ కీప్ యువర్ ఆడియో మ్యూట్ ప్లీజ్. సో క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అందరూ కూడా వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా కనబడుతుంది చూడండి. మనకి ఇక్కడ ఎస్ఏపి మెను అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ అకౌంటింగ్లోకి వెళ్ళి ఓకే, ఇక్కడ అకౌంటింగ్లోకి వెళ్ళి మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళి చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకి ఓకే జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్, కాంట్రాక్ట్ అకౌంట్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్. సో ఇవన్నీ మనకి ఇక్కడ వరకు అన్నీ కూడా మనకి సబ్ మాడ్యూల్స్ ఆఫ్ ఎస్ఏపి ఎఫ్ఐలో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, అకౌంట్ రిసీవబుల్స్, పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి మనకి ఎస్ఏపిలో సబ్ మాడ్యూల్స్. అలాగే మనకి కంట్రోలింగ్లో కూడా సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, కంట్రోలింగ్లోనే సబ్ మాడ్యూల్స్ ఏంటి? కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, కాస్ట్ సెంటర్ అకౌంటింగ్, ఇంటర్నల్ ఆర్డర్స్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్, ప్రొడక్ట్ కాస్టింగ్, ప్రాఫిటబిలిటీ అనాలిసిస్. ఇవి ఎస్ఏపి సిఓలో ఉన్న సబ్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, నేను చెప్పాను కదా ఇది లోపల కొంచెం టైం టేకింగ్ పడుతుంది అని. ఇప్పుడు ఓపెన్ అయింది చూడండి. సో రానున్న రోజుల్లో మీరు సో దీన్ని జియుఐ అంటారు. జియుఐ అంటే అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో కూడా ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్క్రీన్లోనూ చేసుకోవచ్చు వర్క్, అలాగే ఈ స్క్రీన్లోనూ చేసుకోవచ్చు. సో రియల్ టైంలో మనకి ఈ స్క్రీన్లోనే చేస్తారు. ఓకే, సో 80% పీపుల్ ఏంటంటే కంపెనీస్ ఏంటంటే ఫ్యూరీ యాప్స్లో చేస్తున్నాయి వర్క్ అంతా కూడా. లేదు అనుకుంటే నువ్వు కొన్ని కంపెనీస్లో ఇందులో కూడా జియుఐ లాంచ్ ప్యాడ్లో కూడా మీరు ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు అనమాట, జనరల్ ఎంట్రీస్. కాబట్టి ఇక్కడైతే మీకు ఏంటంటే ఫ్లెక్సిబుల్, దీన్నే ఫ్యూరీ యాప్స్ అంటారు. సో ఇక్కడ మీరు ఏంటంటే దీంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఓకే
సో ఇందులో మీకు జర్నల్ ఎంట్రీస్ కావాలంటే జర్నల్ ఎంట్రీస్ మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక యూజర్ ఏం చేస్తాడండి, జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాడు. సో రిపోర్ట్ కావాలంటే రిపోర్ట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ అన్నీ కూడా మనకి జర్నల్ ఎంట్రీకి సంబంధించి చక్కగా ఉన్నాయి చూసుకోండి. ఓకే, సో జర్నల్ ఎంట్రీ పోస్ట్ జర్నల్ ఎంట్రీ క్రియేట్ ఇన్కమింగ్ ఇన్వాయిస్, పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్. ఓకే, సో అవుట్ గోయింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలంటే అవుట్ గోయింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయొచ్చు. సో ఇలా ప్రతిదీ కూడా మీకు ఓకే జర్నల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫర్దర్గా నేను ఏం చేయొచ్చు, నేను డైలీ దీన్ని యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇది నేను ఫస్ట్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఫస్ట్లో పెట్టుకోవచ్చు. ఓకే, ట్రాక్ చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ ఇది కూడా యూజ్ చేస్తున్నానంటే దీన్ని కూడా తీసుకొచ్చి ఇలా ట్రాక్ చేసుకోవచ్చు. సో జర్నల్ ఎంట్రీస్ మనకి నచ్చిన విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. దీన్నే సో టైల్స్ అంటారు అనమాట. సో ఈ టైల్స్ అంటారు. సో ఈ ఫ్యూరీ యాప్స్లో ఏంటంటే మనకి సింపుల్గా కావాల్సిన జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో అలాగే జిఎల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, వాండార్స్ క్రియేట్ చేసుకోవచ్చు, కస్టమర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సినవి అన్నీ కూడా ఈ ఫ్యూరీ యాప్స్లో యూజర్ సంబంధించి, అంటే ఒక ఎండ్ యూజర్, ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ ఫైనాన్స్ చదువుకున్న పర్సన్ జనరల్గా ఏం చేస్తాడు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాడు. సో అవన్నీ మనం ఇందులో చేసుకోవచ్చండి. ఓకే, సో మన ఎండ్ యూజర్ సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది మనకి ఎస్ఏపిలో ఉన్న బెనిఫిట్ అనమాట. ఓకే, ఎస్ఏపి S/4HANAలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆల్ యూజర్ యాక్టివిటీస్ మొత్తం కూడా మనం సో ఇందులోనే చేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇందులోనూ చేసుకోవచ్చు, లేకపోతే ఈ లాంచ్ ప్యాడ్ లో కూడా చేసుకోవచ్చు. ఇందులో జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకో, సరదాగా ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేసి చూపించిన. ఓకే, సో ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జర్నల్ ఎంట్రీ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ పోస్ట్ చేసే ముందు ఏంటంటే చిన్న సెట్టింగ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను చూడండి. సరదాగా చూడండి, ఒక జర్నల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాను. సో ఇక డాక్యుమెంట్ డేట్ అంటే ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరిగింది, ఎప్పుడు ట్రాన్సాక్షన్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, ఆడిట్ ఫీ పేజ్, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా బేసిక్గా. సో ఇవి చేసేటప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. ఓకే, ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ఎస్ఐపి కన్సల్టెంట్ని రీచ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ పోస్టింగ్ అంతా యూజర్ సంబంధించిన యాక్టివిటీ అనమాట. ఒక జర్నల్ ఎంట్రీ నేను పోస్ట్ చేస్తాను చూడండి. సో మనకి రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ అనే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకోండి. సో రెంట్, శాలరీకి సంబంధించి తీసుకుంటా జిఎల్ అకౌంట్స్, ఇది జిఎల్ అనమాట. ఓకే, సో అలాగే శాలరీకి సంబంధించింది కూడా జిఎల్ అనమాట. సో అంటే రెంట్, శాలరీ అనేది ఒక ట్రాన్సాక్షన్, అవునా కదా. సో రెంట్, శాలరీ అనేది నేను ఏ బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాను, సిటీ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. సో రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్ సిటీ బ్యాంక్, రెంట్ అకౌంట్ డెబిట్, శాలరీ అకౌంట్ డెబిట్, సిటీ బ్యాంక్ అకౌంట్ క్రెడిట్. ఓకే, సో ఎస్ఏపిలో ఎవరీ ట్రాన్సాక్షన్ హ్యాస్ ఎ డెబిట్ అండ్ క్రెడిట్. ప్రతి ట్రాన్సాక్షన్కి డెబిట్, క్రెడిట్ ఉంటుంది. శాలరీ పెయిడ్ అంటే శాలరీ అకౌంట్ యాడ్ టు బ్యాంక్ అని, రెంట్ పెయిడ్ అంటే రెంట్ అకౌంట్ యాడ్ టు బ్యాంక్ అని. సో ఇక్కడ నేను 10,000 రూపాయలు శాలరీ, అలాగే 10,000 రూపాయలు రెంట్ పే చేశాను. సో ఏ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశాను, సో సిటీ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేశాను. అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి డెబిట్, క్రెడిట్ ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ శాలరీ, రెంట్, అలాగే బ్యాంక్. సో అంటే డెబిట్, క్రెడిట్ రెండు కూడా, రెండు డెబిట్లు, ఒక క్రెడిట్. సో ఇక్కడ 10,000, 20,000, క్రెడిట్ కూడా 20,000. అంటే ఎవ్రీ డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అనమాట. అంటే 20,000 డెబిట్ అయితే 20,000 క్రెడిట్ మనకు చూపిస్తుంది. అలాగే పోస్ట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సో టెక్స్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, శాలరీ, సో ఇదేంటిది రెంట్, అలాగే బ్యాంక్, సిటీ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము. అలాగే వాల్యూ డేట్, ఎప్పుడైనా సరే బ్యాంక్ జిఎల్స్కి ఏంటంటే సో వాల్యూ డేట్ అనేది ఇవ్వాలండి. సో ఇవి ఇచ్చిన తర్వాత జస్ట్ మీరు చూపిస్తున్నాను, ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీకు ఒక యూజర్ అనేవాడు ట్రాన్సాక్షన్ బుకింగ్ ఎలా చేస్తాడు అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అంతే. ఓకే, చూడండి, రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, ఇది చేయాలి అంటే మీకు ఇంకొక 15 రోజులు పడుతుంది. ఓకే, సో ఇది మీరు ఒక జస్ట్ ఐడియా కోసం చూడండి. ఒక డే టు డే లైఫ్లో ఏంటంటే ఒక ఎండ్ యూజర్ ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఎలా బుక్ చేస్తాడు, ఓకే ట్రాన్సాక్షన్ ఎలా బుక్ చేస్తాడు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇది.
ఇలా క్లిక్ చేయగానే ట్రాన్సాక్షన్ అనేది పోస్ట్ అయిపోయింది అనమాట. చూసారా? అంటే రోజు ఎండ్ యూజర్ ఏం చేస్తాడంటే ట్రాన్సాక్షన్ ఇలా బుక్ చేస్తూ ఉంటాడు. సో ఇలా బుక్ చేసేటప్పుడు వాడికి టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ కింద మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. ఓకే, జనరల్ గా యూజర్ ట్రాన్సాక్షన్ ఎలా పోస్ట్ చేస్తాడు అంటే సో ఇలా మనకి అంటే యూజర్ స్క్రీన్ నుంచి సో ఇది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ అంటే యూజర్ స్క్రీన్, ఈ స్క్రీన్ లోకి వెళ్ళిపోయి సో FB50 అంటే డాక్యుమెంట్ ఎంట్రీ జనరల్ లెడ్జర్ సంబంధించింది పోస్ట్ చేయాలనుకో జనరల్ లెడ్జర్ సంబంధించిన డాక్యుమెంట్ ఎంట్రీకి వెళ్తాం. అకౌంట్స్ రిసీవబుల్ సంబంధించి పోస్ట్ చేయాలనుకో అకౌంట్ రిసీవబుల్ సంబంధించి ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం. అలాగే సో అకౌంట్స్ పేయబుల్ చేయాలనుకోండి అకౌంట్స్ పేయబుల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్ళి మన FB60 అని చెప్పి తీసుకుంటాం. సో అలా మనకి ఏంటంటే ఎస్ఏపిలో ఏది కావాలంటే అది సో ట్రాన్సాక్షన్ బుకింగ్ చేసుకోవచ్చు, బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవచ్చు, రిపోర్ట్స్ చూడొచ్చు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఓవరాల్ గా కంపెనీకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, సో ఓవరాల్ గా కంపెనీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, సో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లైబిలిటీస్ ఉన్నాయి, అప్పులు ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ వీటికి సంబంధించిన రిపోర్టింగ్ అంతా యూజర్ రిపోర్టింగ్ అన్నమాట. ఒక యూజర్ ఒక ఎస్ఏపి ఎండ్ యూజర్ జనరల్ గా అకౌంట్స్ ఫైనాన్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ డైలీ పోస్ట్ చేయడం, దాని రిపోర్ట్స్ చూసుకోవడం అనేది కామన్ గా రెగ్యులర్ గా జరిగే ఒక బిజినెస్ ప్రాక్టీస్. సో కాబట్టి ఎస్ఏపికి ఎండ్ యూజర్ సంబంధించిన స్క్రీన్ ఏదైనా ఉంది అంటే ఇదే అనమాట. సో ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. సో ఇదే స్క్రీన్ మాకు ఇక్కడ కూడా ఉంది. ఓకే, బట్ ఇదేంటంటే ఇందులో కూడా చేస్తూ ఉంటారు 80% కంపెనీస్ సో రియల్ టైంలో యాప్స్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఇందులో ఇప్పుడు చేసిన యాక్టివిటీ మనం ఇందులో కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్నే ఫ్యూరీ యాప్స్ అంటారు అనమాట. అంటే ఈ యాప్స్ ఏంటంటే యూజర్ సాటిస్ఫాక్షన్ సో మనకి చాలా సింపుల్ గా మనం ట్రాన్సాక్షన్ బుకింగ్ చేసుకోవచ్చు యాప్స్ ద్వారా. కాబట్టి సో ఎండ్ యూజర్ సంబంధించిన యాప్స్ అని ఎండ్ యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ సో ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్ బుకింగ్ సంబంధించి ఏదైనా యాప్ ఉంది అంటే ఈ ఫ్యూరీ యాప్స్ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ సంబంధించి మనకి ఏదైనా యాప్స్ ఉన్నాయి అంటే అది కంప్లీట్ గా ఫ్యూరీ యాప్స్ మాత్రమే. ఫ్యూరీ యాప్స్ లోనే ఎస్ఏపికి సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ అన్ని చేస్తారు. దీన్ని ఏమంటారంటే GUI అంటారు. GUI అంటే ఏంటి? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు జనరల్ గా మీకు ఏంటంటే ఎస్ఏపిలో ఒక స్క్రీన్ మీద పని చేస్తామా, ఇది ఒక్కదాని మీద పని చేస్తామా, ఇంకా ఎన్ని స్క్రీన్స్ మీద ఇలాంటి స్క్రీన్స్ మీద పని చేయొచ్చు అంటే దగ్గర దగ్గర చాలా చాలా 15 పైనే మనం చేయొచ్చు. చూడండి ఈ న్యూ సెషన్ అనమాట. ఇది క్లిక్ చేస్తే మనకి న్యూ సెషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా క్లిక్ చేసుకుంటా పోతాను, ఎన్ని ఉంటాయో ఎన్ని ఓపెన్ అవుతుందో చూద్దాం. సో మాక్సిమం రీచ్ అయిపోయింది. ఎన్ని ఓపెన్ చేయొచ్చు చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 స్క్రీన్స్ చూపిస్తున్నాం. ఓకే, దగ్గర దగ్గర 17 స్క్రీన్స్ చూపిస్తున్నాం. సో అంటే ఏంటి, ఇన్ని స్క్రీన్స్ మీద నువ్వు పని చేయొచ్చు అనమాట. సో క్లోజ్ చేయాలంటే దీన్ని ఇలా క్లోజ్ చేయొచ్చు. ఫస్ట్ స్క్రీన్ అనమాట 15 16 చూపిస్తుంది. సో ఇది క్లోజ్ అయిపోయిందండి. ఓకే, సో మళ్ళా లాగిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు. ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యింది. సో దీన్ని క్లిక్ చేసి నేను యూజర్ ఐడి పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది మనకి ఇలా రావాలి. ఓకే, స్క్రీన్స్ ఇలా ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి. దగ్గర దగ్గర 15 16 వస్తాయి స్క్రీన్స్, మాక్సిమం 16 ఉంటాయి అనుకుంటా. సో ఇక్కడ చూడండి ఇది ఒకటి తీసేయండి, ఇది మంది కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో 16 స్క్రీన్స్ ఓపెన్ చేయొచ్చు మీరు. 16 స్క్రీన్ల మీద పని చేయొచ్చు S/4HANAలో. ఓకే, ఈసీసీలో అయితే 6 స్క్రీన్స్, ఈసీసీ వర్షన్లో అయితే 6 స్క్రీన్స్ లో పనిచేయచ్చు. బట్ S/4HANAలో నీకు 16 ఉన్నాయి. S/4HANA 2022 వర్షన్. మరి ఇవన్నీ మూసేయాలంటే ఏంటి, క్లోజ్ చేయాలంటే మనకి /i ఈ కోడ్ ఏంటంటే /i అని చెప్పి యూజ్ చేసి ఎంటర్ కొడితే ఒక్కొక్కటి క్లోజ్ చేయొచ్చు అనమాట. /i అని ఇస్తే మీరు క్లోజ్ చేయొచ్చు. /i అని చెప్పి ఇస్తే చూడండి 3 క్లోజ్ అయిపోయినాయి. 3 క్లోజ్ అయిపోయినాయి. ఓకే, /i అని చెప్పి ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు అన్నమాట. /i అని ఇచ్చి క్లోజ్ చేసుకోవచ్చు.
/i అని ఇచ్చి క్లోజ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి అన్నా క్లోజ్ చేసుకోవచ్చు. సో లేకపోతే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఒక్క నిమిషం. సో క్లోజ్ GUI విండో అని చెప్పి ఉంది చూడండి. సో ఇలా అన్నా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. 5 స్క్రీన్స్. సో ఇంకా 2 స్క్రీన్స్ చూసారా? సో మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. లేదా /i అని చెప్పించినా క్లోజ్ అయిపోతుంది. చూసారా? సో కాబట్టి యూజర్ సంబంధించిన కొత్త స్క్రీన్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడ నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ అయిందా? నీ GUI విండో ఓపెన్ అయిందా? క్లోజ్ చేయాలంటే /i నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. సో కాబట్టి ఇక్కడ మీరు SAPలో మీరు సో 16 స్క్రీన్స్ మీద S/4HANA 2022లో 16 స్క్రీన్స్ మీద పని చేసుకోవచ్చు. ECCలో అయితే 6 ఓపెన్ అవుతుంది. బట్ SAP S/4HANAలో సో 16 స్క్రీన్స్ మీద మీరు పని అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ మీరు 16 స్క్రీన్స్ మీద SAP S/4HANAలో పని చేసుకోవచ్చు. ఓకే, మరి ఇది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ అన్నాం. సో ఈ స్క్రీన్ లో ఏంటంటే యూజర్ సంబంధించిన యాక్టివిటీస్ సో మనకి ఇక్కడ కనపడతాయి. ఓకే, జనరల్ లెడ్జర్ సంబంధించిన పోస్టింగ్ కానీ లేకపోతే డాక్యుమెంట్ని కరెక్ట్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, లేకపోతే బ్యాలెన్సెస్ చూడాలన్నా జనరల్ లెడ్జర్లోకి వెళ్ళాలి మనం. ఓకే, సో డాక్యుమెంట్ ఎంట్రీ అంటే ట్రాన్సాక్షన్ బుకింగ్. సో రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ బుక్ చేయడం అన్ని ఇందులోనే జరుగుతాయి. సో డాక్యుమెంట్లో ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ మనం చేంజ్ చేయాలి, లేకపోతే మాడిఫై చేయాలి, రీసెట్ చేయాలి, లేకపోతే ఈ రివర్సల్ చేయాలి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్లో ఉంటాయి అన్నమాట. సో అకౌంట్లో ఏముంటాయి అంటే బేసిక్గా సో బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు అనమాట. సో బ్యాలెన్సెస్ చూసుకోవచ్చు. ఇందులో అకౌంట్స్లో ఏంటంటే బ్యాలెన్సెస్ ఉంటాయి. సో అట్లాగే ప్రతి దాంట్లో కూడా అకౌంట్స్ రిసీవబుల్లో కూడా డాక్యుమెంట్ ఎంట్రీ, డాక్యుమెంట్, అకౌంట్, మాస్టర్ రికార్డ్ ఇది కామన్గా ఉంటాయి 4 కూడా. సో అలాగే సో అకౌంట్స్ పేయబుల్లో కూడా మీకు డాక్యుమెంట్ ఎంట్రీ, డాక్యుమెంట్, అకౌంట్, మాస్టర్ రికార్డ్స్ ఇవి కామన్గా ఉంటాయి. సో కాబట్టి మనకి జనరల్ లెడ్జర్, అకౌంట్స్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, బ్యాంక్స్, ఫిక్స్డ్ అసెట్స్ అనేవి మనకి SAPలో ఎక్కువగా యూజ్ చేసే మాడ్యూల్స్ ఇవి. ఓకే, సో ఇవి ఎక్కువగా ఇవే మనం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం. ఓకే, అలాగే మరి SAPకి సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ సో అంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయడం, ఫైనాన్స్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడం అన్ని కూడా సిస్టమ్ చూసుకుంటుంది. సో ఇక్కడ ఇది ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. సో ఈ స్క్రీన్లో ఓన్లీ ట్రాన్సాక్షన్ బుకింగ్ అనేది చేస్తారు. మరి అలాగే మనకి SAPలో మనకి కన్సల్టెంట్ స్క్రీన్ కూడా ఉంది. ఓకే, ఒక కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్లో వర్క్ చేయాలి. సో మరి మనంతా బ్యాక్ ఎండ్ వర్కర్స్, IT అంతా కూడా బ్యాక్ ఎండ్లో జరుగుతూ ఉంటుంది మొత్తం. సో ఇది ఫ్రంట్ ఎండ్, యూజర్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్. సో మనం బ్యాక్ ఎండ్లో ఉన్నాం. సో మనకి కూడా ఒక స్క్రీన్ ఉంది. ఓకే, సో ఆ స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు SPRO అని చెప్పి టైప్ చేయాలన్నమాట. ఈ స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు SPRO అని చెప్పి టైప్ చేయాలండి. SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. ఓకే, సో SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్ అంటాం. సో ఇది మనం కమాండ్ ఫీల్డ్లో సో దీన్ని కమాండ్ ఫీల్డ్లో దీన్ని మనం ఇచ్చి దీన్ని ఏమంటారంటే కమాండ్ ఫీల్డ్ అంటారు. దీన్ని ఇప్పుడు దాకా ఇచ్చిన అన్ని ఆటోమేటిక్గా వస్తాయి. ఏమి ఇచ్చినా ఇక్కడ కనపడతాయి. ఈ డ్రాప్ డౌన్లో చూస్తే ఆటోమేటిక్ కనపడుతుంది. ఇక్కడ మీరు SPRO అని చెప్పి టైప్ చేయాలి. SPRO అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్టివ్. సో ఇది మనం టైప్ చేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనకి సో SAP రెఫరెన్స్ IMG అని కనబడుతుంది. SAP రెఫరెన్స్ IMG. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి SAPకి సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అయిపోయింది చూడండి. సో ఈ స్క్రీన్ ఏంటంటే IMG స్క్రీన్. IMG అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. అంటే కన్సల్టెంట్కి కూడా ఒక స్క్రీన్ ఉంది. లైక్ ఎండ్ యూజర్స్కి ఎలా అయితే స్క్రీన్ ఉందో కన్సల్టెంట్కి కూడా మనకి ఒక స్క్రీన్ అనేది ఉందండి. సో ఈ స్క్రీన్కి యాక్సెస్ అవ్వాలి అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాలన్నమాట. ఈ స్క్రీన్కి యాక్సెస్ అవ్వాలంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళాలి. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి అకౌంట్ రిసీవబుల్స్, అకౌంట్స్ పేయబుల్స్, బ్యాంక్స్, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ ఏంటి కాన్ఫిగరేషన్స్.
ఓకే, ఎప్పుడైనా సరే ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నాం అంటే ముందు కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మనకి రెస్పెక్టివ్ కంపెనీకి సంబంధించి ట్రాన్సాక్షన్ సంబంధించి మనం కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మాత్రమే ఎంట్రీ బుక్ అవుతుంది. సో ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ ఇందాక పోస్ట్ చేశాను చూడండి. ఇందాక ట్రాన్సాక్షన్ సింపుల్గా నేను ఏం చేశాను, అకౌంటింగ్లోకి వెళ్ళి ఫైనాన్షియల్ అకౌంటింగ్లోకి వెళ్ళి జనరల్ లెజర్లోకి వెళ్ళి డాక్యుమెంట్ ఎంట్రీలోకి వెళ్ళి FB50లోకి వెళ్తే మనకి ట్రాన్సాక్షన్ ఉంది. ఇప్పుడు ఇవన్నీ పోస్ట్ చేసాయి. ఈ జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా ఎలా నుంచి వచ్చినాయి, ఈ జిఎల్స్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ చేస్తాం కాబట్టి వచ్చింది. ఇవన్నీ ఎందుకు పనిచేస్తున్నాయి మనకి, ఈ కంపెనీ కోడ్ ఎక్కడిది, ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే మనం కాన్ఫిగరేషన్ చేసాం కాబట్టి. సో బ్యాక్ ఎండ్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తే సో ఫ్రంట్ ఎండ్లో యూజర్ అనేవాడు ఎంట్రీలు పోస్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు జనరల్ లెడ్జర్ సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం అంటే జిఎల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అయిపోవాలి. అలాగే అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన ఎంట్రీ పోస్ట్ చేయాలంటే అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అయిపోవాలి. రిసీవబుల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్టింగ్ చేయాలంటే రిసీవబుల్ సంబంధించి మనకి సో ఎంట్రీ అనేది కాన్ఫిగరేషన్ అయిపోవాలి. అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే ముందు కాన్ఫిగరేషన్ తర్వాత మనకి జనరల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారండి. సో కాబట్టి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఎస్ఏపిలో యూజర్కి సంబంధించి ఒక స్క్రీను, ఓకే, సో యూజర్ సంబంధించి ఒక స్క్రీన్, దాన్నే మనం ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అన్నాం. సో ఎస్ఏపిలో మనకి యూజర్కి సంబంధించిన స్క్రీన్ ఏంటంటే ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సో కన్సల్టెంట్ సంబంధించిన స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని ఐఎంజీ స్క్రీన్ అంటారు. ఐఎంజీ అంటే ఏంటి, ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. సో దీన్ని మీరు బ్యాక్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఫ్రంట్కి వచ్చేస్తాం. మళ్ళీ ఇందాక స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఎస్పిఆర్ఓ అని చెప్పి టైప్ చేసి సో రిఫరెన్స్ ఐఎంజీ అని చెప్పి టైప్ చేస్తే మనకి సో ఈ స్క్రీన్లోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో బ్యాక్ రావాలంటే మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు మీరు. ఓకే, సో కాబట్టి ఈ స్క్రీన్ సంబంధించి ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైతే ఉందో సో ఎస్ఏపి ఎండ్ యూజర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఓన్లీ యూజర్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో అంతేగాని కన్సల్టెంట్కి యాక్సెస్ ఉండదు. ఓన్లీ డిస్ప్లే యాక్సెస్, ఓన్లీ డిస్ప్లే. కన్సల్టెంట్కి ఎడిట్ చేయలేడు, మాడిఫై చేయలేడు. సో యూజర్ మాత్రమే ఎడిట్ చేయగలడు, మాడిఫై చేయగలడు. కన్సల్టెంట్ ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఐఎంజీ స్క్రీన్ అన్నాం. ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ మాన్యువల్ గైడెన్స్. సో ఈ స్క్రీన్కి ఓన్లీ కన్సల్టెంట్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో కన్సల్టెంట్కి మాత్రమే యాక్సెస్ ఉండదు. సో యూజర్కి నో యాక్సెస్. సో ఈ స్క్రీన్ సంబంధించి యూజర్కి అసలు ఆ టీ కోడ్స్ పనిచేయం. ఓకే, సో కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ యాక్సెస్ అనేది కన్సల్టెంట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది రియల్ టైంలో. ఓకే, అంతేగాని డైరెక్ట్గా ప్రొడక్షన్ సిస్టమ్ అనమాట. ప్రొడక్షన్ అంటే కంప్లీట్గా మెయిన్ సిస్టమ్. ప్రొడక్షన్ సిస్టంలో ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ మాత్రమే ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఎడిట్లుగా ఏం చేయలేదు, యూజర్తో చేయించాలి మనం ఏం చేసినా. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది. ఓకే, సో ఎస్ఏపిలో మనకి సో యూజర్ సంబంధించిన ఒక స్క్రీన్ ఉంది, అలాగే కన్సల్టెంట్ సంబంధించిన ఒక స్క్రీన్ ఉంది అనేది అర్థమైంది. ఓకే, సో మీరు మరి యూజర్ సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ అని కానీ ఇవన్నీ కనపడుతున్నాయి చూడండి. అంటే ఒక జనరల్ లెడ్జర్ సంబంధించిన ఎంట్రీ బుక్ చేయాలంటే ఇన్ని ట్రాన్సాక్షన్ కోడ్స్ ఉన్నాయి. సో వీటిని ఏమంటారు, ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు. సో ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనకి ఫ్యూరీ యాప్స్లో ట్రాన్సాక్షన్ కోడ్స్ లేకుండా టైల్స్ పెట్టాడు. ఓకే, ఇలా పెట్టాడు. సో బట్ ఏంటంటే ఇక్కడ జియూఐలో ఏంటంటే ట్రాన్సాక్షన్ కోడ్స్ పెట్టాడు అనమాట. సో ఇదే వర్క్ మీరు ఏదైతే చేసిందో ఇదే వర్క్ మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్యూరీ యాప్స్ అంటారు. సో ఇదే వర్క్ మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. సో ఎక్కడ చేసినా ఒకటే. సో ఇప్పుడు ఏంటంటే మనకి సింపుల్గా మాట్లాడితే సో ఇక్కడ ఇవన్నిటిని ట్రాన్సాక్షన్ కోడ్స్ అంటారు అనమాట. ట్రాన్సాక్షన్ కోడ్స్. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి ఈ ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనపడవు. సో కనపడిపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి ఈ ఫీల్డ్ ఇలా టెక్నికల్ డిస్ప్లే నేమ్స్ అని చెప్పి టిక్ చేయిపోయి ఉంటే వాళ్ళకి అసలు ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనపడవండి. సరే, ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనపడతలేదు. సో ట్రాన్సాక్షన్ కోడ్స్ కనపడాలి అంటే మనకి ఎక్స్ట్రాస్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి సో డిస్ప్లే టెక్నికల్ నేమ్స్ అని చెప్పి క్లిక్ చేసి ఓకే మీరు ఇప్పుడు మళ్ళా చెక్ చేసినట్లయితే
సో ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనబడుతున్నాయి చూసారా. సో ట్రాన్సాక్షన్ కోడ్స్ ని యాక్టివేట్ చేయాలంటే మనం దేంట్లోకి వెళ్ళాలి? సో ఎక్స్ట్రాస్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లోకి వెళ్ళి డిస్ప్లే టెక్నికల్ ఇది మనకి టిక్ మార్క్ ఉన్నట్లయితే నీకు ట్రాన్సాక్షన్ కోడ్స్ అనేవి కనబడతాయి. సో అలాగే నాకు సార్ నా స్క్రీన్ కనబడతలే, కొన్నిసార్లు మనం స్క్రీన్ షేర్ చేయమంటా ఉంటాం బేసిక్గా. సో స్క్రీన్ షేర్ చేయమన్నప్పుడు మీరు స్క్రీన్ షేర్ చేయాలి. సో స్క్రీన్ షేర్ చేసేటప్పుడు బేసిక్గా మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని చూసారా, సెట్టింగ్స్ క్వశ్చన్ మార్క్ పక్కన సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో ఇది మెనూ బార్ అనమాట. సో ఇది మెనూ బార్ అంటారు. ఇక్కడ కింద కూడా ఒకటి ఉంటుంది మీకు. సో ఈ అన్ని కూడా కింద కూడా ఒకటి ఉంటుంది. దీన్ని స్టేటస్ బార్ అంటారు, చూసుకోండి. దీన్ని స్టేటస్ బార్ అంటారు. ఓకే. సో ఇక్కడ ఇది అప్లికేషన్ టూల్ బార్ అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఆప్షన్స్ మీద వెళ్ళినట్లయితే, దీని మీద క్లిక్ చేసి మనకి ఆప్షన్స్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్స్ అనే దానిలోకి వెళ్ళినట్లయితే మీకు సో ఇక్కడ ఫాంట్ సెట్టింగ్ అని కనబడుతుంది చూడండి, ఫాంట్ సెట్టింగ్. సో ఈ ఫాంట్ సెట్టింగ్ ఏదైతే ఉందో దీన్ని తగ్గించే చూడాలంటే తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. నేను తగ్గించి చూస్తున్నా చూడండి. అప్లై ఓకే అని చెప్పి టైప్ చేసిన బయటికి వెళ్ళిపోవాలి, కంప్లీట్ లాగ్ ఆఫ్ అవ్వాలి. సో లాగ్ ఆఫ్ అవ్వాలి అంటే /NEX. లాగ్ ఆఫ్ అవ్వాలంటే ఏంటండి? /NEX అంటే ఎగ్జిట్ అని అర్థం. ఓకే. సో లాగ్ ఆఫ్ అవ్వాలి అంటే /NEX అని చెప్పి టైప్ చేసి సో ఎంటర్ కొడితే మీకు సో స్క్రీన్ లోకి బయటకు వచ్చేసారు కంప్లీట్ గా. /NEX అంటే ఎగ్జిట్ అని అర్థం. సో SAP S/4HANA మీద మళ్ళా డబుల్ ఇచ్చేది చూడండి ఎంత చిన్నగా ఉందో. సో ఇంత చిన్నగా అయితే మీకు కనపడదు, కాబట్టి నేను ఏం చేశాను, ఫాంట్ సెట్టింగ్ ని పెంచుకుంటా. సో ఫాంట్ సెట్టింగ్ ని పెంచాలంటే ఇక్కడ సో 16 లో పెట్టాలా, 16 లో పెడుతున్నాను. సో అప్లై చేసి ఓకే అని చెప్పి టైప్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని /NEX అని చెప్పి బయటకు వచ్చేస్తున్నాను. ఓకే, బయటకు వచ్చేసి మళ్ళీ నేను జాయిన్ అయితే సో మళ్ళీ మీ అందరికీ కూడా నీట్గా స్క్రీన్ మీద కనబడుతుంది. ఓకేనా. సో అలాగే ఇక్కడే మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ మీరు కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ కలర్ యూజ్ చేస్తున్నారు, ఈ కలర్ కాదు నాకు వేరే కలర్ కావాలన్నా, కలర్ గోల్డ్లో కావాలన్నా, గ్రీన్లో కావాలన్నా, పర్పుల్లో కావాలన్నా మార్చుకోవచ్చు మీరు. ఓకే. సో ఈ కలర్ కూడా మీరు మార్చుకోవచ్చు అండి SAPలో. చూసారా కలర్ మారింది, కలర్ మారిందా లేదా? సో అలాగే కలర్స్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు నీట్గా. ఈ కలర్ కావాలంటే ఈ కలర్ కూడా మనం తెచ్చుకోవచ్చు. చూసారా ఈ కలర్ నచ్చిందా? సో మీకు నచ్చిన కలర్లో మీరు సెట్ చేసుకొని వర్క్ చేయొచ్చు అనమాట. ఓకే. సో ఈ కలర్లో మీరు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఈ కలర్ కావద్దు నాకు వేరే కలర్ కావాలనుకున్నా సరే కలర్స్ మార్చుకోవచ్చు. మీరు థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ కొన్ని థీమ్స్ ఉన్నాయి చూడండి, థీమ్స్ కూడా మార్చుకోవచ్చు అనమాట. డార్క్ థీమ్లో పెట్టుకోవచ్చు, హై కాంట్రాక్ట్లో పెట్టుకోవచ్చు. సో కొంతమందికి ఐస్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి అన్ని కలర్స్ కనపడవు, అవునా కదా. సో వాళ్ళకి కూడా ఏంటంటే కలర్స్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. కలర్స్ ఐ ప్రాబ్లం ఒకటి కొంతమంది అయితే, కొంతమంది కలర్సే చిరాకు అనిపించుద్ది. ఓకే. సో ఆ కలర్స్ మీద చూడగానే చిరాకు వచ్చి వాళ్ళు పని చేయబుద్ది కాదు ఫస్ట్. కొంతమందికి అలా ఉంటుంది. ఆ కలర్ చూడగానే ఇదేం కలర్ రా బాబు నేను పని చేయను అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటంటే నచ్చిన కలర్లో పని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో వాళ్ళకి అట్లా సెటప్ చేసుకోవచ్చు SAPలో. ఓకే. కలర్స్ని మార్చుకోవచ్చు, చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఓకే. ఆ ఫెసిలిటీ మనకి సో SAPలో ఇచ్చారండి. కలర్స్ మీద మనం పనిచేసి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ మనకి ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడికి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన కలర్ని, నచ్చిన థీమ్ని, ఫాంట్ సెట్టింగ్స్ని మార్చుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మీకు SAPలో ఉంది అనమాట. ఓకే. సో ఈ ఫెసిలిటీ మీకు SAPలో ఉంది. సో మరి అలాగే ఇప్పుడు ఎలా అయితే మనం చేసామో అదే ఫ్యూరీ యాప్స్లో కూడా మనం చేయొచ్చండి. సో ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్ళి సో మనం నచ్చిన జర్నల్ ఎంట్రీ మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట SAPలో. ఓకే. సో SAPలో ఏంటంటే మనకి GL సంబంధించినవి కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ FB50 ఇందాక నేను FB50 అని చెప్పి టైప్ చేసి కొడితే మాకు చూడండి వస్తుందో రాదో. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఫ్యూరీ యాప్స్ ఏంటంటే మన సిస్టంలో ఏంటంటే ఇది ఇవన్నీ లోడింగ్ ఎక్కువ ఉండటం వల్ల, యాప్స్ ఎక్కువ ఉండటం మూలంగా టైం ఎక్కువ తీసుకుంటుంది లోడింగ్ అవడానికి. బట్ రియల్ టైంలో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకే. బట్ ఇక్కడ ఏంటంటే మనకి టైం తీసుకుంటుంది అనమాట. ఓకే. టైం తీసుకోవడం మూలంగా మనకి ఏంటంటే
ఇదేంటారు బాబు ఎంత టైం తీసుకుంటుంది, ఫ్యూరీ యాప్స్ మూలంగా వర్క్ తగ్గింది, యూజర్కి సాటిస్ఫాక్షన్ అన్నారు, ఏంది ఇది ఏం కనబడతలేదు అని అనుకోవద్దు. ఇది డమ్మీ సర్వర్లు కాబట్టి కొంచెం ఇంత టైం పడుతుంది, బట్ రియల్ టైం సర్వర్స్లో మీకు వేరేగా ఉంటుంది వర్క్. ఓకే, సో ఇప్పుడు మీరు ఇదే వర్క్ మీరు అక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు, అక్కడ యాప్స్లో చేస్తారు, ఇక్కడేమో ఇందులోనూ చేయొచ్చు. మీరు కొన్ని కంపెనీస్లో ఇందులోనూ చేస్తారు, కొన్ని కంపెనీస్లో ఇందులోనూ చేస్తారు. కాబట్టి పెద్ద స్క్రీన్స్ ఆ టైల్స్ తప్పిస్తే మిగతా స్క్రీన్స్ అన్ని కూడా సేమే ఉంటాయి. సో కాబట్టి ఫ్యూరీ యాప్స్ అనేది ఏంటంటే యూజర్ సంబంధించిన ట్రాన్సాక్షన్ బుకింగ్ చేయడానికి కూడా ఫ్యూరీ యాప్స్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఏమైతే ట్రాన్సాక్షన్ బుక్ చేశాను అట్లా. సో మీకు కొన్నిసార్లు అనిపించవచ్చు మరి డైలీ యూజ్ చేసే టీ కోడ్స్ కొన్ని ఉంటాయి చూడండి. ఇప్పుడు అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒక యూజర్ ఉన్నాడు, డైలీ ఈ టీ కోడ్స్ యూజ్ చేస్తూ ఉంటాడు, ఇది ఒకటి యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఇది యూజ్ చేసేవాడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ ఫేవరెట్స్లో పెట్టుకుంటే ఇప్పుడు వాడు పద్దాగా ఇక్కడ రావాల్సిన అవసరంలా ఈ ఫేవరెట్స్లోకి వెళ్ళిపోయి డబుల్ క్లిక్ చేస్తాడు, స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. ఈ స్క్రీన్ ఓపెన్ అయిపోతే చూడండి ఇది. సో మొత్తం ఈ స్క్రీన్కి ఓపెన్ చేయడానికి ఎంత టైం పట్టింది అనేది కూడా ఎస్ఏపిలో చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ ప్రతి టీ కోడ్ ఏమేమి యూజ్ చేశాడు FB50, ప్రతి టీ కోడ్కి ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయి ఉంటుంది అనమాట. సో యూజర్ ఎవరు పోస్ట్ చేస్తాడు అనేది కూడా డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలాగే బయటకు వచ్చేయాలంటే మనకి బ్యాక్ వచ్చేయాలంటే /n అని చెప్పి టైప్ చేస్తే చాలు, /n అని చెప్పి టైప్ చేస్తే చాలు, చూడండి బయటకు వచ్చేస్తాం. సో ఎక్కడికి వెళ్ళినా /n అని చెప్పి వస్తే చాలు అనమాట. సో అలాగే ఇప్పుడు అకౌంట్ రిసీవబుల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలనుకో, అకౌంట్ రిసీవబుల్స్కి సంబంధించింది. సో FB70లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. ఇది ఒక ఇన్వాయిస్, కస్టమర్ ఇన్వాయిస్ బుక్ చేయాలంటే. సో దీనికి సంబంధించి టీ కోడ్ ఏంటి అనేది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇట్లా ఏ టీ కోడ్ యూస్ చేసినా అనేది కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఇది స్టేటస్ టూల్ బార్. సో నేను ఇక్కడి నుంచి బ్యాక్ వచ్చేయాలనుకున్నాను అనుకో, /n అని చెప్పి టైప్ చేస్తే చాలు. సో ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలనుకున్నాను అనుకో, దీని మీద వెళ్ళి డబుల్ ఇచ్చేసి స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేయాలనుకున్నాను అనుకో, /n అని చెప్పి టైప్ చేస్తే బయట వచ్చేస్తాం. సో ఇవన్నీ టీ కోడ్స్, ఓకే, టీ కోడ్స్ ఇవన్నీ కూడా. సో ఇదే టీ కోడ్ నువ్వు ఇక్కడ కూడా టైప్ చేయొచ్చు. సో ఇప్పుడు FB70 అని చెప్పి కమాండ్ ఫీల్డ్ అంటాం దీన్ని, ఇక్కడ టైప్ చేసినా సరే మనకి ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ కోడ్ని యూజ్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ కోడ్స్ ఏమేమి యూజ్ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి మనకు కావాలనుకుంటే. అలాగే /n అని చెప్పి టైప్ చేస్తే సరిపోతుంది. లేదా ఇక్కడికే వచ్చి డైరెక్ట్గా వెళ్తానంటే ఇలా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. లేదా బ్యాక్ వచ్చేసానంటే బ్యాక్ కూడా వచ్చేయచ్చు అనమాట. సో కాబట్టి మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు, కావాల్సినప్పుడు బ్యాక్ రావచ్చు. ఓకేనా, అట్లాగే మీరు చూసినట్లయితే సో ఇలా మీరు వర్క్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, సో ఇదన్నీ ఇలా వన్ బై వన్ ఇలా ఎత్తుక్కొని చేస్తున్నాం కదా, ఇవన్నిటిని ఏమంటారంటే నావిగేషన్ అంటాం. నావిగేట్ చేయటము ఒక్కోటి ఇలా నావిగేట్ చేసుకుంటూ వస్తున్నాం, నావిగేషన్ పాత్ అంటాం. అలా కాదు నాకు డైరెక్ట్గా టీ కోడ్ తెలుసు అంటే డైరెక్ట్గా టీ కోడ్ ఇక్కడే చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీ కోడ్ డైలీ యూజ్ చేస్తాను నేను. సో డైలీ యూజ్ చేసేటప్పుడు దీన్ని ఫేవరెట్లో పెట్టుకోవచ్చు ఇక్కడ. సో యాడ్ ఫేవరెట్స్ అని పెట్టుకుంటే సో డైలీ యూజ్ చేసే టీ కోడ్స్ అన్ని ఇక్కడ వచ్చేసుకోవచ్చు, ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు హ్యాపీగా. సో వద్దు నాకు కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు అంటే డిలీట్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే డిలీట్ ఫేవరెట్, డిలీట్ అయిపోయింది. ఇది నాకు వద్దు అనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇలా మీరు ఫేవరెట్స్లో పెట్టుకోవచ్చు, డిలీట్లో పెట్టుకోవచ్చు. ఓకే, కావాల్సిన మోడ్లో మీరు పెట్టుకునే ఛాన్స్ మీకు ఎస్ఏపిలో ఇచ్చారండి. ఓకే, సో ఇది విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎస్ఏపిలో ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయి, 2 స్క్రీన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్, అలాగే ఎస్ఏపికి సంబంధించి కన్సల్టెంట్ స్క్రీన్. సో ఈజీ యాక్సెస్ స్క్రీన్ అనేది ఎస్ఏపి ఎండ్ యూజర్స్ యూజ్ చేస్తారు. సో కన్సల్టెంట్గా IMG స్క్రీన్ అనేది ఉంటుంది. IMG స్క్రీన్కి యాక్సెస్ అవ్వాలంటే ఏం చేయమని చెప్పాను, SPRO అని చెప్పి టైప్ చేయండి, SAP రెఫరెన్స్ IMG. ఇది కన్సల్టెంట్కి సంబంధించిన స్క్రీన్ ఇది. ఓకే, సో ఇది మనం IMG స్క్రీన్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి ఎస్ఏపిలో దీనికి కూడా టీ కోడ్స్ ఉంటాయి అనమాట. మెల్లగా చెప్తాను ఇవన్నీ కూడా, మిగిలిన చిన్నవన్నీ కూడా. ఇప్పుడు /n అని చెప్పి నువ్వు టైప్ చేస్తే మళ్ళా ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వచ్చేస్తాను. సో మళ్ళా /NEX అని చెప్పి టైప్ చేస్తే ఓకే, సో బయటకు వచ్చేస్తాం అనమాట. సో కంప్లీట్గా బయటకు వచ్చేస్తాం. సో మనకి ఎస్ఏపిలో ఇలా ఉంది వర్క్. సో ఇందాకే నేను ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను. సో రెంట్, క్యాష్
ఎన్ని ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినవి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఏమేమి పోస్ట్ చేశారు ఏంటి అనేది. ఓకే, సో ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు ఫ్యూరీ యాప్స్లో చూపిస్తాను ఎలా పోస్ట్ చేయాలన్నది. సో మీరు జస్ట్ లైక్ ఈ రోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో రానున్న రోజుల్లో వర్క్ అంతా కూడా మన సిస్టంలో చేస్తాం కాబట్టి సిస్టమ్ సంబంధించిన యాక్సెస్ అనేది ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలి. ఫస్ట్ సర్వర్ సంబంధించిన యాక్సెస్ లేకపోతే మరి సిస్టంలో థియరిటికల్గా చదువుకునే కోర్స్ కాదు ఇది. ఓకే, ప్రాక్టికల్గా సిస్టంలో చేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్ కోర్స్ రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్ళిన తర్వాత ప్రాక్టికల్గా సిస్టమ్ మీద పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రాక్టికల్గా చేయాలి అంటే ముందు సిస్టమ్ మీద యాక్సెస్ అనేది ఉండాలి, సర్వర్ యాక్సెస్ ఉండాలి. కాబట్టి మీరు ఈరోజు ఏంటంటే సర్వర్ యాక్సెస్ అనేది ఇమీడియట్గా తెచ్చుకోవాలి అని ఆల్రెడీ నేను 2 days బిఫోరే చెప్పాను. ఓకే, తొందరగా ఈ సర్వర్ సంబంధించిన పర్సన్ని కాంటాక్ట్ అయ్యి తొందరగా సర్వర్ యాక్సెస్ తెచ్చుకోండి. సో సర్వర్ కాస్ట్ వచ్చేటప్పటికి 3 నెలలకి 1800 ఛార్జ్ చేస్తారు. ఈసీసీ వర్షన్ అయితే 1000 రూపాయలే, కానీ మనం యూజ్ చేసేది S4 HANA అడ్వాన్స్డ్ వర్షన్ కాబట్టి సో 1800 అనేది ఛార్జ్ చేస్తారు. లేదు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు S4 HANAలో నేను తెచ్చుకుంటానంటే తెచ్చుకోండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఆల్రెడీ S4 HANA సర్వర్ ఉంది అంటే మాకు ఎటువంటి ప్రాబ్లమే లేదు. ఓకే, సో అలాగే బట్ ఏంటంటే ఇంకా మీకు కోర్స్ సంబంధించిన మీకు 2 క్లాసెస్, ఒక క్లాస్ అయింది మనకు మ్యాక్సిమం. ఆ క్లాస్ కూడా యూట్యూబ్లో పెట్టా, నేను లింక్ చూడొచ్చు. మొన్న క్లాస్ జస్ట్ లైక్ ఇంట్రడక్షన్ క్లాసే అది. సో అది కూడా మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. సో అలాగే కోర్స్ సంబంధించి సో ఫీజు డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు ఇక్కడ చార్ట్లో పెడుతున్నాను. సో ఈ చార్ట్లో మీరు ఏం చేయాలంటే ఈ పర్సన్స్ కాదర్ సార్ లేదా బాబ్జీ సార్ ఎవరైతే ఉన్నారో సో వెంటనే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి సో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వితౌట్ ఇంటరాప్షన్ గ్రూప్లో మీరు సో టెర్మినేట్ చేయకుండా మెంబర్షిప్ అనేది ఉంటుంది. మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనేది ఇస్తున్నాము కాబట్టి సో కోర్స్ మీరు అర్థం కాకపోయినా 2-3 సార్లు వినొచ్చు. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా డైరెక్ట్గా ఆఫీస్ రావచ్చు. ఓకే, సో మన ఆఫీస్లో ఎక్కడున్నా సరే, మన ఆఫీస్ 4 చోట్ల ఉన్నాయి. బెంగళూరులో ఉంది, గుంటూరులో ఉన్నాయి, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి కూర్చొని చదువుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా ఆఫీస్లోకి వచ్చి చదువుకోవచ్చు. ఓకే, సో ఈ ఫెసిలిటీ మనం ఇచ్చాము, లైఫ్ టైం మెంబర్షిప్ ఇచ్చాము. అంటే సో కోర్స్ అనేది నేర్చుకున్న తర్వాత అర్థం కాకపోయినా లేకపోతే మధ్యలో మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పుకున్నా సో మనం ఎప్పుడైనా సరే మళ్ళీ మీరు కట్టిన ఫీజు ఏమైతే ఉందో ఆ రిసీట్ చూపించినట్లయితే 100% మిమ్మల్ని కోర్సులో మళ్ళీ యాడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి మీకు 100% మన ఇన్స్టిట్యూషన్ నుంచి స్టూడెంట్స్ అనేవాళ్ళు నష్టపోకుండా కోర్సుని హ్యాపీగా నేర్చుకునే విధంగా సో అలాగే అడ్వాన్స్డ్ కోర్సెస్ ఏమైనా రానున్న రోజుల్లో లాంచ్ చేస్తే సో దాంట్లో కూడా మనకి మెంబర్షిప్ ఉండడం మూలంగా చాలా వరకు కన్స్ట్రక్షన్ 80% కన్స్ట్రక్షన్ ఉంటుంది దగ్గర. సో కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ అనేవి సో నేను చెప్పే కోర్సులు. సో కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ అనేవి మన ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ ఫెసిలిటీస్ని మీరు యూస్ చేసుకోవచ్చు ఎనీ టైం. అండ్ ఎనీ టైం మీరు నచ్చకపోతే మళ్ళీ వచ్చి రీజాయిన్ అవ్వచ్చు. లేకపోతే మా కైండ్ ఆఫ్ మైండ్ సెట్ మనకి సెట్ అవ్వట్లేదు అనుకుంటే మీకు ఈ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో అలాగే సో ఇంగ్లీష్ బాగా వీక్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాగా వీక్ ఉంటారు కొంతమంది, ఇంగ్లీష్ కనీసం మినిమం కూడా మాట్లాడలేరు, బాగా వీక్ ఉన్న వాళ్ళు సో వెంటనే బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. సో మీకు ఆయన ఇంగ్లీష్ ట్రైనర్ ఆల్మోస్ట్ దగ్గర ఒక 16 years నుంచి ట్రైన్ చేస్తూ వచ్చారు. సో ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి. సో దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి సో ఇది మన సైడ్ నుంచి. అండ్ ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే సో ఇమీడియట్గా సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోండి. ఓకే, సో ఇమీడియట్గా మీరు సర్వర్ యాక్సెస్ అనేది తెచ్చుకోండి. సో సర్వర్ యాక్సెస్ తెచ్చుకొని సో ఇక సో మీరు ఉన్నట్లయితే ఇంకా నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా మనం రానున్న రోజుల్లో అన్నీ కూడా సర్వర్ మీద చేసుకుంటాం. ఓకే, సో వీడియోస్ని ప్రాక్టికల్ క్లాసెస్ ఏమైతే ఉంటాయో 2 సార్లు వీడియోని వాచ్ చేయాలి. ఓకే, థియరిటికల్ అంటే నో ప్రాబ్లం, ఒకసారి చెప్తే అర్థమైపోద్ది, అది నా రెస్పాన్సిబిలిటీ. కానీ ప్రాక్టికల్ సిస్టమ్స్ ఎస్ఏపిలో చేసే ఏమైతే ఉంటాయో అవి 2 సార్లు వాచ్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి సో ఎక్కువ టైం పడుతుంది నేర్చుకోవడానికి సిస్టమ్ మీద, సిస్టమ్ ప్రాబ్లం కాబట్టి సో 2 సార్లు వీడియోని వాచ్ చేస్తే మీకు అర్థం కానిదంటూ ఏమి ఉండదు. ఓకేనా, సో ప్రతిదీ కూడా మీకు అర్థమవుతుంది. సో కాబట్టి సిస్టమ్ మీద చేసేటప్పుడు ఏమైతే మనకి వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా 2 times వాచ్ చేసినట్లయితే మీకు ఆ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ అనేది మీకు వస్తుందండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి చెప్పండి, ఇంకా ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయా?
So any issues, any problems? Sir, just one question. So we didn't cover Yeah. the S4 HANA version, sir. Like when was it started and what is the latest version? నా మీ వాయిస్ నాకు వినపడలేదు, ఒక్క నిమిషం అండి. చెప్పండి ఇప్పుడు. సార్ S4 HANA వర్షన్స్ మనము ఆ టాపిక్ కవర్ చేయాలి సార్. సో S4 HANA వర్షన్స్ 2022 వర్షన్ మనం వాడుతున్నాము. కాదు, స్టార్టింగ్ లైక్ ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్ క్లాస్, నిన్నటి క్లాస్ లో నేను వర్షన్స్ గురించి చెప్పడం జరిగింది. వర్షన్ డజంట్ మ్యాటర్. ఓకే, వర్షన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా కొత్త వర్షన్ అనేది SAP కూడా వస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆన్ ప్రిమైజ్ లో వర్షన్ ఉంటుంది, అలాగే క్లౌడ్ లో కూడా వర్షన్ ఉంటుంది. సో మనం ఎక్కువగా ఆన్ ప్రిమైజ్ యూజ్ చేస్తాం కాబట్టి, సో ఆన్ ప్రిమైజ్ ఇప్పుడు S4 HANA 2022 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకే, సో 2023 కూడా మార్కెట్ లో వచ్చింది. బట్ ఏంటంటే 2022 అనేది కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ బాగా. ఓకే, అలాగే మనకి ఈసీసీలో కూడా వర్షన్ ఉంది. ఓకే, ఈసీసీ, ఈఆర్పి, హెచ్పి అని చెప్పి మనకి 8 వర్షన్ అనేది ఉంది. సో బట్ ఏంటంటే మనం ఇది కంప్లీట్ గా S4 HANA పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ ఉంటాయి కాబట్టి S4 HANA గురించి చెప్పిన తర్వాత ఈసీసీ గురించి కొన్ని పాయింట్స్ అనేది చెప్తా ఉంటాం. సో ఈసీసీ గురించి చెప్పేటప్పుడు మీరు ఏమైతే పాయింట్స్ చెప్తామో అవి నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. సో ఫర్దర్ గా ఇంకా క్వరీస్ ఉన్నాయా చెప్పాలండి? ఇంకా ఏమైనా క్వరీస్ ఉన్నాయా ఎవరికైనా? ఎనీ డౌట్స్? ఓకే గైస్, ఓకే, మరి తొందరగా ఇమీడియట్ గా మరి సర్వర్ యాక్సెస్ తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ టుమారో సేమ్ టైం.